హాయ్ హలో లక్ష్మీ సీను యూట్యూబ్ ఛానల్. చిక్బళ్ళాపుర డిస్టిక్ చింతామణి తాలూకు కైవార తాతయ్య మఠం. మేమైతే ఒక్కరోజు ఫంక్షన్ ఉందని కైవార తాతయ్య మఠం అయితే వెళ్ళిపోయాము. ఇదొక మంచి ప్లేసు. సద్గురు శ్రీ యోగి నారాయణ మఠం. బ్రహ్మం గారిలాగా ఎలా తెలుగు అక్కడ చరిత్ర చెప్పుకుంటారో మా సైడు కర్ణాటక సైడ్ కూడా అలా చరిత్ర చెప్తారు కైవార తాత గురించి. ఇక్కడ కైవార తాతయ్య అంటే మంచి ఒక ఇది ప్లేస్ అన్నమాట. దీనికి దగ్గరలోనే కైలాసగిరి కూడా ఉంది. కైలాసగిరి ఇది చింతామణి తాలూకులోనే ఉంటుంది. ఇక్కడ భజన కార్యక్రమ అట్లా రంగమందిర, అన్నదాన, ఫంక్షన్ హాలు. ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్. మెడిటేషన్, యోగా అంతా ఇక్కడంతా ప్లేసెస్ ఉంది. ఖాళీగా చూడండి, ఇదంతా మంచి ప్లేస్. ఇన్ని అలానే జరుగుతాయి. వీళ్ళది కైవార తాతయ్య వాళ్ళ సొంత ఊరు వచ్చేసి చిత్తూరు. సొంత ఊరు వచ్చేసి నాన్న పేరు కొండప్ప, తల్లి పేరు ముద్దమ్మ. కొత్తపల్లికి వచ్చారన్నమాట. అమరనారాయణ స్వామి అనే పేరు కూడా వచ్చింది. మళ్ళీ నారాయణప్ప అని పేరు కూడా పెట్టారు. కాలజ్ఞాన 3 సంవత్సరాలు రహస్యంగా రాశారు. 3 సంవత్సరాల పాటు రాశారు. ఊరూరు తిరిగి గాజులు అమ్మారు కైవార తాతయ్య. అమ్మేసి ఇక్కడ మంచి స్థానం అయితే సంపాదించాడు కైవార తాతయ్య. మా కర్ణాటక సైడ్ అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్తారు. ఇంకా అటు సైడ్ అయితే పుట్టినెంట్రుకలు కూడా తీస్తారు. చూడండి అక్కడంతా పెద్దగా అటు సైడ్ లాస్ట్ ఉంది కదా. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. టైం అయిపోయింది అని, మా ఫంక్షన్ అయిపోయేపటికనే టైం అయిపోయా. ఇంకా ఏదో అలా తొందరగా అలా వీడియో అయితే నేను కవర్ చేసేసుకునేసాను. కానీ క్లియర్గా అయితే తీయలేదు. నెక్స్ట్ టైం పోతే గాన క్లియర్గా ఖచ్చితంగా తీసి చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్ ఉంది అంటే అని. ఇదంతా చూడండి, ఇదంతా అప్పట్లోనే కట్టారు. ఇంకా మా సిస్టర్ అయితే వెళ్తుంది. అక్కడ ఏమో మొక్కు ఉంటుంది. అక్కడ గాజులు వేసి ముడుపు అయితే మొక్కుకుంటుంది. వాళ్ళ నమ్మకం. ఇక్కడ కైవార తాతయ్య అంటే మంచి పేరుంది మా కర్ణాటక సైడ్కి అయితే. చూడండి అలా గాజులు వేసి అందరూ అలా వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే అలా నెరవేర్చుకుంటారన్నమాట. మా సిస్టర్ అయితే అలా చేస్తుంది. ఇంకా ఇదంతా చూడండి ఎంత పెద్దగా ఉందో ఆవరణం అంతా. మా కర్ణాటకలో అయితే ప్లేస్ అంతా ఇలా పెద్దగానే ఉంటుంది, ఇరికిరిగ్గా ఉండదు. లోపల కూడా గుడి అయితే బాగా విశాలంగా ఉంది. కానీ మేము లోపల వీడియో తీయలేదు. టైం అయిపోయింది మాకు ఫంక్షన్స్కి అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆత్మదాన మందిర, అది చూడండి అక్కడ ఉంది కదా ఆత్మదాన మందిర. ఈసారి వెళ్తే ఖచ్చితంగా అంత క్లారిటీగా తీస్తాను. ఇంకా ఇదైతే మేము ఫోటో అయితే దిగేసాము వెళ్ళిన ఫస్ట్ టైమే. ఇక్కడ ఇదే కైవార తాతయ్య. ఇంకా ఇక్కడ లోపల అయితే ఇదే దీని లోపలే సమాధి ఉంది. దేవుని వెనకాల కైవార తాతయ్య ఉన్నాడు కదా, దాని వెనకాలనే సమాధి కూడా కట్టేసి అక్కడే దేవుని కూడా పెట్టేశారన్నమాట. కైవార తాతయ్య పుట్టింది 1726లో పుట్టారు. తను 110 సంవత్సరాల వరకు బతికాడు. ఇది ఇంకా అన్నదానం ప్లేస్. చూడండి అన్నదానం ప్లేస్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. మనకి తిరుపతిలో ఎలా పెద్దగా ఉంటుందో ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఎక్కువ తీయలేకపోయాను. ఫోను పడిపోతుంటే ఇక్కడంతా జారుతూ ఉంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని తీయలేకపోయాను వీడియో అయితే. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా బ్యూటిఫుల్గా తీస్తాను. ఇంకా మేము బ్యూటిఫుల్ ఫోటో అయితే సెండ్ చేశాను. చూడండి ఇదే మా గ్రూప్.